మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 6 శ్లోకము 4ను పరిశీలిద్దాం. 6వ అధ్యాయమైన ధ్యానయోగంలో శ్రీకృష్ణుడు యోగంలో ఉన్నత స్థాయికి చేరిన వ్యక్తి యొక్క లక్షణాలను స్పష్టంగా వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. యదా హినేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్జతే సర్వసంకల్ప సన్యాసీ యోగారూఢస్తదోచ్యతే. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఎప్పుడైతే ఒక వ్యక్తి ఇంద్రియ సుఖాల పట్ల గాని తాను చేసే కర్మల పట్ల గాని ఆసక్తి లేదా అనుబంధం పెంచుకోడో, ఇంకా తన మనసులోని అన్ని స్వార్థపూరిత సంకల్పాలను పూర్తిగా త్యజిస్తాడో, అప్పుడు అతడు యోగంలో అత్యున్నత స్థితికి చేరినవాడు, అంటే యోగారూఢుడు అని పిలువబడతాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్పుతుందంటే, నిజమైన స్వేచ్ఛ అనేది కోరికల నుండి విముక్తి పొందడమే. మనసు ఇంద్రియాల వెంట, ఫలితాల వెంట పరుగెత్తనప్పుడు ఒక అద్భుతమైన ప్రశాంతత, స్థిరత్వం లభిస్తాయి. ఇదే నిజమైన ఆనందం. బయటి ప్రపంచంపై ఆధారపడకుండా తనలో తాను సంతృప్తిగా ఉండటమే యోగారూఢుని లక్షణం. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనం చేసే పనిని ఒక కర్తవ్యంగా చెయ్యాలి. దాని నుండి వచ్చే పేరు ప్రతిష్టల గురించి ఆలోచించకూడదు. విజయం వచ్చినప్పుడు గర్వపడకుండా, అపజయం వచ్చినప్పుడు నిరాశ చెందకుండా ఉండాలి. మనసులో అనవసరమైన కోరికలు పుట్టినప్పుడు వాటిని గమనించి వదిలేయడం సాధన చెయ్యాలి. ఇదే ఆచరణలో యోగం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.